Ganga Goy. Oh, ya, oi. Un eloto. Ganga Goy. Oh, ya, oi. Un eloto. Ganga Goy. Ya, oi. Un eloto. One for a star. నిజామాబాద్ జిల్లా బోధ్ నియోజకవర్గం బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వట్టి మోహన్ రెడ్డిలు నీచ రాజకీయాలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేతలు రాజేశ్వర్, నరేంద్రబాబు ఆరోపించారు. బోధన్ నియోజకవర్గం ఎమ్మెల్యే కనపడటం లేదని పలు గ్రామాల్లోకి ఫ్లెక్సీలు వేసి గొడవలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. సాలూర మండల కేంద్రంలో బస్టాండ్ కోడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీఆర్ఎస్ కార్యకర్తలు చింపేశారు. గ్రామాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అల్లర్లు సృష్టిస్తున్నారంటూ బీజేపీ నాయకులపై బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక అల్లర్లకు కారణమైన వారిపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గంలో గత 15 రోజుల నుండి పడుతున్న అకాల వర్షాలకు దెబ్బతిన్న ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుని వ్యవసాయ, రెవెన్యూ అధికారులను నష్టపోయిన రైతుల వివరాలను ప్రభుత్వానికి నివేదించాలని ఎమ్మెల్యే ఎండి షకీల్ ఆదేశించారని వారు చెప్పారు. చేతనైతే బీజేపీ నాయకులు, ఎంపీలు అకాల వర్షాలకు పాడైన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసే విధంగా కృషి చేసి రైతులను ఆదుకునేలా చూడాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, బోధన నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. అయితే ఇటు అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షాల బీజేపీ పార్టీల మధ్య ఫ్లెక్సీల వార్ కొనసాగుతుందని చెప్పవచ్చు. అయితే బోధన ఎమ్మెల్యే షకీల్ కనిపించడం లేదు. తడిచిన ధాన్యాన్ని కొంటానని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కూడా షకీల్ కనిపించడం లేదంటూ కూడా నిన్న అర్ధరాత్రి సమయంలో ఇటు బోధన్తో పాటు బోధన్ మండలం, అలాగే ఎడపల్లి మండలం, నౌపేట మండలంలో బీజేపీ పార్టీ నాయకులు కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అక్కడ షకీల్ ఎక్కలేడు, గౌరీ ధాన్యం కొంటున్నాడు, ఇంతవరకు కూడా కనిపించడం లేదు, ఇచ్చిన మాట కూడా నెరవేర్చుకోలేదంటూ కూడా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని రోజులుగా పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో కురిసినటువంటి అకాల వర్షాలకు పూర్తిగా ఇటు కోతకొచ్చిన వరి పంట కూడా పూర్తిగా తడిసిపోయింది, నేల రాలిపోయిన పరిస్థితి. దాంతో పాటు కోసిన పంట కూడా వరి కళ్ళ పంట కూడా పూర్తిగా తడిసిపోవడంతో కూడా మొలకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత వారం రోజుల క్రితం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తానని కూడా బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే షకీల్ చెప్పాడు. అప్పుడు చెప్పినప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే షకీల్ కూడా నియోజకవర్గంలో కనిపించడం లేదు. అక్కడ కూడా చాలా మంది కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. పూర్తి తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనడం లేదని కూడా ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ఎమ్మెల్యే షకీల్ కూడా అక్కడ
వారికి వచ్చి కొన్న విషయంలో కూడా అధికారులతో చర్యలు తెలుపలేదు, ఎలాంటి కూడా సంప్రదింపులు చేయాలని చెప్పి కూడా టీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకుల్లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే దీనిపై కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే స్థితులు కూడా రైతుల పక్షపాతి అని చెప్పి రైతులకు సంబంధించిన వరి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు విషయంలో కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటున్నారని చెప్పి వాటితో అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారని కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. కేవలం నియోజకవర్గ శైలి ఎక్కడ అభివృద్ధి జరుగుతున్న బట్టి నియోజకవర్గంలో అల్లర్లు సృష్టించడానికి ఇటు బీజేపీ పార్టీ నాయకులు ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి కూడా మండిపడ్డారు. దీనిపై కూడా బోధన్ రూరల్ నియోజకవర్గంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా తడిచిన ధాన్యం ఎమ్మెల్యే శిఖిల్ చెప్పినట్లుగానే తడిచిన ధాన్యాన్ని ఖచ్చితంగా కొనుగోలు చేస్తామని చెప్పి నాయకుడు కూడా చెప్పారని చెప్పి దానికి అనుగుణంగానే చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా ఇటు బోధన్ నియోజకవర్గంలో ఫ్లెక్సీల వారు కొనసాగుతామని చెప్పవచ్చు. థ్యాంక్ యూ. భారతీయ జనతా పార్టీ చెందినటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో ఇటు వడ్డే మోహన్ రెడ్డి కానీ మేడపాటి ప్రకాష్ రెడ్డి కానీ ఏదైతే చేస్తున్నటువంటి నాటకాలని ఈరోజు ప్రజలు తిప్పగొట్టే పరిస్థితి వచ్చింది. ఈరోజు నేను వడ్డే మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను, నీకు కూడా ఒక జిల్లాలో రైస్ మిల్ ఉంది, ఒక వ్యాపారవేత్తవు, నేను రాజకీయాల్లో ఉన్నావు 20 సంవత్సరాల నుంచి. మరి నేను అడుగుతా ఉన్నావు, ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నావు, నీకు రైస్ మిల్లు ఉన్నాయి, మరి దమ్ము ధైర్యం ఉంటే ఇక పాడైపోయే ధాన్యాన్ని మరి ఎందుకు కొనట్లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మరి ఇంతమంది రైతులు ఆగమైతా ఉంటే నువ్వు కేవలము రైస్ మిల్లులకు వత్తాసు పలుకుతూ రైస్ మిల్లులకు లాభం జరిగే విధంగా ఈరోజు వాళ్ళ యూనియన్గా ఉండి ఈరోజు రైతుల పక్షాన మాట్లాడుతున్నావు, కానీ రైతుల పక్షాన మాట్లాడిన పాపాన పోలేదు. మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఏదైతే ఉన్నాయో మరి గత 10 సంవత్సరాల నుండి కూడా మరి ఈరోజు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క గింజ కూడా మరి ఎక్కడ వేస్ట్ పోకుండా ఈరోజు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పంపిణీ జరుగుతూ ఉంది. మరి ఇంతకుముందు 10 రోజుల కిందట కూడా ఏదైతే 20 రోజుల నుంచి అకాల వర్షాలు పడతా ఉన్నాయి, రోజు